నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధిని పొందుతారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధన వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో అనుకూలమైన మార్పులను పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి మాతృవర్గం నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈరోజు మకర రాశి వారికి ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు మంచి ఉన్నత పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే సమస్త కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఏవైతే కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఈరోజు తగినంత ఆదాయం లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు ఇంట బయట మీకు గౌరవం అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు అనేవి కనబడుతున్నవి. పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశిలోని మహిళలకి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.